మా షాషా ఫంక్షన్ అయ్యేటప్పుడు నక్లీస్ ఎత్తుకెళ్ళిపోయారమ్మా, ఇంట్లో పెట్టుంటే ఫంక్షన్ అవుతుంది. షాషాది కరెక్ట్గా చెప్పమ్మా, ఎవరు తీసుకున్నానండి? గోపాల్ తీసుకున్నాడా? గోపాలు. మధు తీసుకున్నాడమ్మా, మధు. రమ్య తీసుకునిందమ్మా, రమ్య. రమ్య మీద వస్తుంది. ఆల్రెడీ ఒక వీడియో చేశాను, దాంట్లో 3 పేర్లు వచ్చాయి. ఇది 2వ వీడియో, ఇది అప్లోడ్ చేయడానికి. అమ్మా గోపాల్ తీసుకున్నాడు అనుకుంటున్నా అమ్మా. అను తీసుకునిందమ్మా, అను తీసుకునిందే. ప్రతిమ తీసుకునిందే. ప్రగతి తీసుకునిందమ్మా, ప్రగతి. అర్చన తీసుకునిందమ్మా, అర్చనానా? అను, రమ్య, అర్చన అమ్మ. ఆ అమ్మాయి నక్లీస్ తీసుకునింది. 3 పేర్లు వచ్చాయి వీళ్ళలో. 3కి తెలిసి ఉండొచ్చు, 3 కలిసన్నా తీసుకొని ఉండొచ్చు. అది మీరు సామరస్యంగా వేరే వాళ్ళ చేత మాట్లాడించుకోండి. మా వీడియో చూపించి మీరు అడిగినా కూడా ఎవరు నమ్మరు, ఇదంతా ఫేకే అనుకుంటారు. అర్థమైందా? అది ఇంటి పేరు రాకుండా చేస్తున్నా కాబట్టి నాకు ఏమి ఇబ్బంది లేదు. ఇవన్నీ చేసేదానికంటే దేవాదాయ శాఖలో బంగారం, డబ్బు అవన్నీ పోయి ఉంటాయి. అవి చేయాలనే కోరికతో నేను ఇవి చేస్తున్నా అంతే. ఎందుకంటే మీ దగ్గర రూపాయి తీసుకోకుండా నేను ఎందుకు చేస్తున్నా అంటే అందుకే. దేవాదాయ శాఖలో బంగారం, డబ్బు పోతుంది కదా, అక్కడ చేయాలని నా కోరిక అనమాట. మీరు చూసుకోండి, ఇక్కడ పోయింది వచ్చి ఇంతమంది పేర్లో అను, రమ్య, అర్చన 3 పేర్లు. అంటే వీళ్ళకి తెలిసి ఉండొచ్చు, 3లో తీసుకున్నారు. 3 ఎవరో ఒకరు తీసుకొని ఉంటారు, వాళ్ళు పంచుకొని ఉండొచ్చు, తెలిసి ఉండొచ్చు కూడా. 3 పేర్లు అయితే వచ్చాయి అంతమందిలో. ఆ 3లో ఎవరనేది ఇంతవరకు నేను చెప్పిన వాటిలో రికవరీ చేసిన వాళ్ళు తక్కువ అనమాట. ఏ విధంగా రికవరీ చేయగలరు? ఏ ప్రూఫ్, ఏ ఆధారంతో వాళ్ళని అడగగలరు? అడగలేరు. మీరు చేసుకున్న తప్పిదం అనమాట. ఊరికే తెలుసుకోవాల్సిందే కానీ మీరైతే దాన్ని రికవరీ చేయలేరు. 10 లక్షలు, 20 లక్షలు అయితే కేసు వేసి జైల్లో పెట్టుంటారు చూసారా, వాళ్ళని పట్టుకొని వాళ్ళ ముందుగా చేస్తే వాళ్ళ పేరు ఎవరనేది తెలిసిపోద్ది. అంత బడ్జెట్ అయితే మీరు చిన్నది ఏంటంటే మీ సంతృప్తి కోసం నేను చేస్తున్నా. అదిగాక నేను ఎందుకు వీడియోలు పెడుతున్నానంటే నా గోల్, నా లక్ష్యం ఏంటంటే దేవాదాయ శాఖలో చేయాలని నా కోరిక. అక్కడ చేస్తే నాకు ధర్మానికి సేవ చేసినట్టుంటా. ధర్మ సేవ కోసం నేను చేస్తున్నా. ఓం నమో వెంకటేశాయ.